దేవాకి తట్టుకోలేని షాక్ ఇచ్చిన మిథునను చూసి నిజం తెలుసుకున్న రిషి ఇంతకు ఏం జరిగింది? అసలు దేవాకి తట్టుకోలేని షాక్ మిథున ఏమిచ్చింది? మరి మిథునను చూసిన రిషి నిజం తెలుసుకున్నాడు కదా, మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా చేతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మిథున గదిలోనే దేవా ఉన్నాడు కదా. త్రిపురకు అనుమానం వస్తుంది కానీ మిథున గదిలోకి వెళ్ళి చూడలేకపోతుంది. ఇంకా మిథున గదిలోనే వచ్చి చుట్టూ చూసుకుని వెళ్ళిపోతుంది. ఏంటోదినా, ఎందుకు ఇలా వచ్చావు అని చెప్పాను కానీ ఏమీ లేదు, నీ గదిలోంచి నువ్వు బయటికి రావడం లేదు కదా, అంతలా నీ గదిలో ఏముందా అని చెప్పి అనేసరికి ఏమీ లేదు వదిన, పద వెళ్దామని కిందకు వచ్చేస్తుంది. ఈలోపు కింద ఇద్దరికీ కూడా అంటే అటు రిషికి ఇటు మిథునకు ఇద్దరికీ కూడా పసుపు రాసి హల్దీ అయితే చేస్తారు. ఇద్దరికి హల్దీ చేసేసరికి ఈ రోజుతో నీ లైఫ్లో ఎంతో మంచి శుభముహూర్తాలు మొదలవుతాయి. ఇంకా నీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. ఇప్పటి వరకు నీ జీవితానికి పట్టిన దరిద్రం వదిలిపోయి ఇక మీదట రిషితో నువ్వు కొత్త జీవితాన్ని మొదలు పెడతావు. నా కూతురు భవిష్యత్తు ఎలా ఉండాలి అని నేను కోరుకున్నానో ప్రతి తండ్రి కోరిక నెరవేరినట్టుగా నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల పుట్టింటికి శాశ్వతం కాదు, ఎప్పటికైనా అత్తవారింటికి పంపించాలి. కానీ ఆ అత్తవారింట్లో కూడా ఆడపిల్ల సంతోషంగా ఉంటేనే తండ్రి గుండెల మీద చెయ్యేసుకుని సంతోషంగా నిద్రపోతాడు. అందుకే నా కూతురి భవిష్యత్తు అలా ఉండాలని కోరుకున్నాను. నేను ఎలా అయితే కోరుకున్నానో అదే జరగబోతుంది. ఇంకా నా మిథునకు ఎలాంటి ఇబ్బంది లేదు లలిత. నా కూతురు అత్తవారింట్లో సంతోషంగా ఉంటుంది. నా చెల్లెలే నా కూతుర్ని అత్తగా తల్లిలా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అసలే నా చెల్లెలికి మిథున అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చేసుకోవాలనుకున్నా కానీ ఇంట్లోకి చేయడం ఇష్టం లేక వద్దని చెప్పాను. ఎవరికెవరు రాసి పెట్టున్నారో తెలియదు కదా అంటూ ఇంకా మాట్లాడేసరికి అవును నాన్న, నిజంగా మీరు చెప్పింది నిజమే అని అలంకృత మాట్లాడుతుంది. అంతా కూడా మిథునకు హారతిచ్చి అక్షింతలు వేసి మిథునను ఆశీర్వదించి పెళ్లి కూతురుగా రెడీ చేస్తారు. లోపలికి తీసుకొచ్చి రెడీ చేసేసరికి అమ్మ మిథున, చూడ చక్కగా ఉన్నావు, నీకు నా దిష్టే తగిలేటట్టుంది, తల్లి దిష్టి తగలదులే లలిత అంటూ ఉన్నవాళ్ళు చెప్పేసరికి నా కూతుర్ని ఎలా చూసుకోవాలని ఎన్నో సంవత్సరాల కల. నా భర్త ఎప్పుడూ ఆశపడేవారు, నా కూతుర్ని భవిష్యత్తు బాగుండాలి, నా కూతురు సంతోషంగా ఉండాలి, తన భవిష్యత్తు ముళ్ళ బాటలా కాకుండా పూల బాటలా ఉండాలి అని తన కాలు కూడా కందకుండా నా భర్త చూసుకున్నారు. అలాగే నా కూతురు భవిష్యత్తు బాగుంటుంది. మిథున మొహంలో పెళ్లి కళ ఎంతో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అని దిష్టి తీసేసరికి అమ్మ నా గదిలో ఒకటి మర్చిపోయాను, నేను వెళ్ళి తెచ్చుకుంటాను అనేసరికి సరేనమ్మా అని చెప్పి గదిలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మిథున గదిలోకి వెళ్తుందంటే గదిలో ఎవరో ఉన్నారనే అర్థం అని చెప్పి త్రిపుర అనుకున్న త్రిపుర ఇప్పుడు ఏమనుకుంటే ఏంలే, మిథున పెళ్ళి జరిగిపోతుంది కదా, నిజంగా గదిలో ఉంటే ఈ పాటికి బయట పడేవాడే కదా అనుకుని వెళ్ళి చూద్దామనుకునేలోపు త్రిపుర అంటూ లలిత పిలిచేయడం వల్ల వెళ్ళలేకపోతుంది. ఇంకా మిథున గదిలోకి వస్తుంది. గదిలోకి వచ్చేసరికి దేవా, ఈ రోజుతో నీకు నాకు బంధం తెగిపోతుంది. ఇంకా నేను రిషికి భార్యను కాబోతున్నాను అని చెప్పి ఇంకా మిథున వెళ్ళబోయేసరికి మిథున నన్ను క్షమిస్తావా అని చెప్పాను కానీ క్షమించడమా, నిన్ను నేను ఎందుకు క్షమించాలి, అయినా ఇప్పుడు నిన్ను క్షమించకపోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కదా అని చెప్పి మాట్లాడుతుండగా ప్లీజ్ మిథున నన్ను అర్థం చేసుకో, నన్ను క్షమించు, నువ్వు నా భార్యవి మిథున, ఈ మాటే కదా నా నోటంట వినాలి అనుకున్నావు, నువ్వు నా భార్యవి, నువ్వు నా భార్యగా జీవితాంతం నా ప్రాణాలు పోయేంత వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను, నీకు ఏ చిన్న కష్టం రాకుండా నేను చూసుకుంటాను అంటూ మిథున చేతిని పట్టుకుంటాడు దేవ. అయితే పట్టుకునేసరికి అప్పుడే రిషి
పెళ్లి కొడుకుగా రెడీ అవుదామని చెప్పి తన రూము కూడా పక్కనే ఉండడంతో గదిలోకి వెళ్ళి రెడీ అవ్వు రిషి అని చెప్పాను, కానీ సరేనని పైకి వస్తూ ఉంటాడు. మిథున డోరు పూర్తిగా క్లోజ్ అయి ఉండదు, కొంచెం ఓపెన్లోనే ఉంటుంది. ఎందుకంటే దేవాతో మాట్లాడి వెళ్ళిపోదామనుకుని మిథున డోర్ వరకు వచ్చేసిన మిథునకైతే దేవా పిలవడంతో డోర్ కొంచెం ఓపెన్లోనే ఉండేసరికి రిషి వెళ్తూ వెళ్తూ గది దగ్గరికి వచ్చేసరికి ప్లీజ్ మిథున నన్ను అర్థం చేసుకో అని చెప్పి మాట్లాడుతుండేసరికి అదేంటి మిథున గదిలోంచి మగవాళ్ళ మాట వినబడుతుంది, ఇది దేవా మాటలాగుందే అనుకుంటూ ఆ తలుపు దగ్గరే నిలబడతాడు. నిలబడేసరికి ఏం అర్థం చేసుకోవాలి దేవా, నిన్ను ఏం అర్థం చేసుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు నన్ను క్షమించవా, జీవితాంతం నీ చెయ్యి పట్టుకుని వదలను, జీవితాంతం కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటాను అని ఇప్పుడు చెప్తున్నావా? మరి నీ లైఫ్లో ఉన్నంతకాలం నువ్వు నాకు ఆ మాట చెప్పలేదు. ఎప్పుడూ మన పెద్దవాళ్ళు అంటారు, మన చేతుల్లో ఉన్నప్పుడు దాని విలువ తెలీదు, మన చెయ్యి దాటి పోతున్నప్పుడే దాని విలువ తెలుస్తుంది అని. నీకు నా విలువ ఇప్పుడు తెలిసిందా? నేను నీ ఇంట్లో 8 నెలలు ఉన్నాను. నువ్వు నన్ను చీచి అన్న ప్రతిసారి కూడా నీ మీద నేను ఎంతో ప్రేమను చూపించాను. తర్వాత నీ మీద నాకు నిజంగానే ప్రేమ కలిగింది. జీవితాంతం నువ్వే నా భర్త అని ఊహించుకున్నాను. నీతో కలిసి జీవించాలని ఎంతగానో ఆశపడ్డాను. అలా ఆశపడిన నాకు నీ ప్రేమ కూడా దక్కుతుంది అని ఆనందపడ్డాను. నాకు ప్రేమ విషయం చెప్పు, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని ఎన్నోసార్లు సిగ్గు విడిచి చెప్పాను నీకు. అయినా సరే నువ్వు నీ నోటంట ఒక మగవాడివైనా కానీ నీ నోటంట నా మీద ప్రేమను బయట పెట్టలేదు. నేను నీ భార్యని అన్న ఫీలింగ్ నీకు ఎప్పుడూ కలగలేదు. ఇప్పుడు నువ్వు వచ్చి నువ్వు నా భార్యవి, నన్ను వదిలి వెళ్ళిపోక అని ఇప్పుడు చెప్తున్నావా అని చెప్పాను. కానీ కరెక్టే మిథున, కాదనను, కానీ అప్పుడు చెప్పే సిచ్యువేషన్ నా దగ్గర లేదు. నీకు తెలుసు మీ నాన్న నా దగ్గర మాట తీసుకున్నారని, అందుకే నిన్ను నేను వదులుకోవాలని అనుకున్నానని తెలుసు. మీ నాన్నను కాపాడే సమయంలోనే నీ దగ్గర మాట తీసుకుని మీ నాన్నను కాపాడనని కూడా తెలుసు. నువ్వు నాకు మాట ఇచ్చినా ఇవ్వకపోయినా మీ నాన్నను కాపాడాలనుకున్నాను. కానీ అది అడ్డుగా వంకగా పెట్టుకునే నిన్ను నా లైఫ్లోంచి పంపించాలనుకున్నాను. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉంటావు అన్న ఉద్దేశంతో నీ మీద నాకున్న ప్రేమను నా మనసులోనే దాచేసుకుని నిన్ను క్షేమంగా మీ పుట్టింటికి పంపించేస్తే మీ నాన్న కోరుకున్న జీవితం నీకు దక్కుతుంది కదా అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది మిథున, ఆ రోజు నిన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమనగానే కన్నీళ్లు పెట్టుకుని ఇంటి గడప దాటడానికి నువ్వు ఎంత క్షోభ అనుభవించావో నాకు ఈ రోజు అర్థమవుతుంది. మిథున రోజు ఇంట్లోంచి వెళ్ళిపోమంటే ఎంతో బాధపడుతూ కన్నీళ్లతో గడప దాటింది కదా. ఇప్పుడు మిథున నా జీవితంలోంచి వెళ్ళిపోతుంటే నా ఊపిరి ఆగిపోయినట్టుంది. నా పేక పట్టుకుని ఎవరో గట్టిగా నొక్కి నా ప్రాణాలు తీస్తున్నట్టు అనిపిస్తుంది. నేను బ్రతికితే నీతోనే బ్రతకాలి, లేదంటే నాకు మరణం వచ్చినా చాలు అనిపిస్తుంది మిథున. ఇప్పుడు నాకు నీ విలువ తెలిసింది. ప్లీజ్ మిథున నన్ను క్షమించు. నాకు నువ్వు కావాలి. నువ్వు లేని జీవితం నాకు శూన్యంలా అనిపిస్తుంది మిథున. ప్లీజ్ మిథున అర్థం చేసుకో మిథున, నా ప్రేమను అర్థం చేసుకో. నువ్వంటే నాకు చాలా ఇష్టం మిథున. నా మనసులోని ప్రేమను నీకు చెప్పలేకపోయానని ఇన్ని రోజులు నన్ను నేనే తిట్టుకున్నాను. ఇప్పుడు చెప్పే అవకాశం వచ్చింది. అర్థం చేసుకో మిథున. నువ్వు నా లైఫ్లోంచి వెళ్ళొద్దు. నువ్వు రిషిని పెళ్లి చేసుకోవద్దు. నువ్వు లేకపోతే నేను ఉండలేను. దయచేసి నా బాధ అర్థం చేసుకో. ప్లీజ్ మిథున, నీ కాళ్ళు పట్టుకోనా, నిన్ను క్షమాపణ అడగనా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు దేవా? నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా, నన్ను క్షమాపణ అడిగినా ఇప్పటి వరకు జరిగిపోయింది ఏదైనా తిరిగి వస్తుందా? నేను ఆ ఇంటి నుంచి ఇంటికి రాకముందే నువ్వు ఏదొక నిర్ణయం తీసుకోవాలి. ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చాను. మా బావతో నాకు పెళ్లి కుదిర్చారు. మా బావకు నాకు ఒక పక్క పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నా బావకు నాకు పెళ్ళి కూడా జరగపోయే కొన్ని గంటల ముందు ఇప్పుడు నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. నా చేతుల్లో ఏమీ లేదు, నువ్వు నన్ను మర్చిపోవడం తప్ప. ఇన్ని రోజులు నేను లేకపోయినా
బ్రతికేద్దామని అనుకున్నావు కదా, మరి ఇప్పుడెందుకు నీ మనసులోని ప్రేమను ఇప్పుడు బయట పెడుతున్నావు ఎందుకు? ఇప్పుడు బయట పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు దేవా. నన్ను మర్చిపో. నీకు నచ్చినప్పుడు నీకు భార్యగా ఉంటూ, నీకు నచ్చినప్పుడు నీ జీవితంలోంచి వెళ్ళిపోయే మనిషిని కాదు. నీ లైఫ్లో ఉన్నంతకాలం నీ ప్రేమ కోసం ఎంతగానో తల్లడిల్లాను, ఎంతగానో తపన పడ్డాను. ఇప్పుడు నీకు నా విలువ తెలిసి ఇప్పుడు నన్ను నీ భార్యగా ఉండమంటున్నావు. రేపన్న రోజున మళ్ళీ మా నాన్న నీ దగ్గర మాట తీసుకుని మళ్ళీ నా కూతుర్ని నా పుట్టింటికి పంపించేసేయ్, నా ఇంటికి పంపించేసే అంటే మళ్ళీ నన్ను పంపించేస్తావా? నీ మాట మీద నీకే నిలకడలేదు. ముందు నా పుట్టినరోజుకి నన్ను ప్రేమించావు, నీ మనసులోని ప్రేమను చెప్దామనుకున్నావు. అప్పుడు నాకేదో ప్రమాదవశాత్తు ఏదో జరిగింది. ఇంకా అప్పుడు మా నాన్న తీసుకున్న మాట కోసం నా మీద ప్రేమను నీలోనే అణిచేసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ ప్రేమ కలిగిందంటున్నావు. అంటే ప్రేమ కలగడం కలగకపోవడం, నీ మనసులోని ప్రేమ చెప్పడం చెప్పకపోవడం అన్నీ నీ ఇష్టమేనా దేవా? నా ఇష్టాలతో సంబంధం లేదా? నా ఇష్టాలతో నీకు ఇష్టం లేదా? నా అభిప్రాయంతో నీకు అవసరం లేదా అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు మిథున, ప్లీజ్ మిథున, నీ కాళ్ళు పట్టుకుంటాను మిథున అంటూ దేవ కాస్త కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడతాడు. ఇంకా ఏమీ లేదు, నా చేతుల్లో నా జీవితం లేదు. నేను మా నాన్న చేతుల్లోకి నా జీవితాన్ని అప్పగించేశాను. ఇంకా నేను ఏమీ చేయలేను అని చెప్పనేసరికి, మిథున నువ్వు గనక రిషిని పెళ్లి చేసుకుంటే నా ప్రాణం తీసుకుంటాను మిథున అని చెప్పాను. కానీ నేనేమీ చేయలేను దేవా అనుకుంటూ మిథున అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇంకా రిషి పక్కకి తప్పుకుంటాడు. పక్కకు తప్పుకునేసరికి ఒక్కసారిగా రిషి, మిథున దేవాలు భార్యాభర్తల, ఇన్ని రోజులు నేను ఈ విషయం ఎలా తెలుసుకోలేకపోయాను? అంటే మిథున దేవాని ఇక్కడే దాచిపెట్టిందా, లేక దేవాకు ఏదైనా ప్రమాదమైతే తన భర్తను తను కాపాడుకోవడం కోసం ఇక్కడ దాచిపెట్టిందా అనుకుంటూ మిథున వెళ్ళిపోవడంతో దేవా గదిలోకి వచ్చేసేసరికి దేవా కుంటుకుంటూ కాలు అక్కడ పెట్టుకుని ఇంకా మంచం మీద కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. దేవా అనుకుంటూ రిషి గదిలోకి వచ్చేసరికి వాడి కాలికి కట్టుంటుంది. రిషి నువ్వు అని చెప్పాను కానీ నువ్వేంట్రా ఇక్కడ అని చెప్పనేసరికి, అది అని చెప్పాను కానీ నువ్వు నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు కదా, నాకు అర్థమైందిరా. నీకు ప్రమాదం అనిపించేసరికి మిథునకు ఫోన్ చేశావు. మిథున నిన్ను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చింది. మిథున నువ్వు భార్యాభర్తలన్న విషయం నాకు ఒక్క మాట చెప్పొచ్చు కదరా అని చెప్పనేసరికి ఇంకా వెంటనే రిషిని పట్టుకుని ఏడుస్తాడు. మిథున అంటే నాకు ప్రాణం రా, మిథున లేకపోతే నేను ఉండలేను, మిథునతోనే నా జీవితం అనుకుంటున్నాను. కానీ మిథున అని చెప్పాను కానీ అర్థమైందిరా, మీ ఇద్దరి మాటలు నేను విన్నాను. మిథున నీతో మాట్లాడిందంతా విన్నాను. ఇప్పుడేంటి, మిథున నీకు కావాలి. మిథున జీవితంలో నువ్వు ఉన్నావో లేదు, మిథున నిన్ను ప్రేమిస్తుందో లేదో నువ్వు తెలుసుకోవాలి. మిథున నీకు భారీగా కావాలి, అంతేనా అని చెప్పాను. కానీ అవునరా రిషి, ప్లీజ్ రా, మిథున లేకపోతే నేను ఉండలేను, నా జీవితం శూన్యమైపోతుందిరా. మిథున లేకపోతే నా ప్రాణం పోయినంత పనవుతుంది. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా అని చెప్పనేసరికి, సరే మాటిస్తున్నాను, మిథున నీదే. మిథున జీవితంలో నువ్వు ఉన్నావో లేదో అనేది ఇప్పుడే నేను నిరూపిస్తాను. మిథున మనసులో నీ మీద ప్రేమ ఉందో లేదో ఇప్పుడే నేను నిరూపిస్తాను అని చెప్పి వెంటనే మిథునకు ఫోన్ చేస్తాడు. చెప్పు రిషి అని చెప్పాను కానీ ఎక్కడున్నావు అని చెప్పాను కానీ కింద ఉన్నాననేసరికి పైకి నా రూమ్ దగ్గరికి రా అని చెప్పాను కానీ సరేనని చెప్పి ఇంకా మిథునను పైకి రమ్మంటాడు. పైకి రమ్మనేసరికి ఆల్రెడీ దేవాను మిథున రిషి రూమ్కి తీసుకువెళ్తాడు. ఎందుకంటే దేవా అక్కడ ఉన్నాడంటే మిథున ఎలా మాట్లాడుతుందో ఏంటోనని చెప్పి ఇంకా రిషి రూమ్కి తీసుకువెళ్ళి పక్కన ఒక చైర్ వేసి కనిపించకుండా వాడిని కూర్చోపెడతాడు. కూర్చోపెట్టిన తర్వాత మిథున వస్తుంది. రావడంతో ఏంటి రిషి అని చెప్పాను కానీ నువ్వు నీ మెడలో తాళి కట్టిన వాడిని ఇంకా గుర్తుపెట్టుకున్నావా అని చెప్పనేసరికి ఎందుకు అలా అడుగుతున్నావు అని చెప్పాను. కానీ మరి ఇంకా నీ మెడలో ఆ తాళి ఉంది కదా, మరి ఆ తాళి తీసి వాడి మొహాన్ని కొట్టాలి కదా అని చెప్పనేసరికి
అది అది అని చెప్పాను. కానీ ఏ వాడిని ఇంకా నువ్వు మర్చిపోలేకపోతున్నావా, వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అవుతుంది మిథున. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడేంటి అనుకుంటున్నావా, మరికొన్ని గంటల్లో నీకు నాకు పెళ్లి జరగబోతుంది. మరి నీ మెడలో ఆల్రెడీ వాడు కట్టిన తాళి ఉంటే మరి నేనెక్కడ తాళి కట్టాలి, నేనెవరికి తాళి కట్టాలి అని చెప్పాను. కానీ అది అని చెప్పనేసరికి సరే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, ఆ తాళి తీసి ఇలా ఇచ్చేసాయి. నేనే వాడెవడో తెలుసుకుని వాడి మొహాన్ని కొడతాను, లేదంటే పక్కన పడేస్తాను. వాడెవడన్న విషయం నాకు చెప్పాలని అనుకోవట్లేదు కదా మీ ఫ్యామిలీ మెంబర్సు. ఆ తాళి తీసి ఇలా ఇచ్చేసాయి అంటూ ఇంకా చేయి చాపేసరికి అది అది అని చెప్పాను. కానీ పోనీ నువ్వు తీయలేవా, నేను తాళి తెంపేనా అని చెప్పాను. కానీ వద్దు అన్నట్టు తాళిని గట్టిగా పట్టుకుంటుంది. ఏంటి మీదన తాళిని పట్టుకుని అంత గట్టిగా పట్టుకుంటున్నావు, ఏ నీకు వాడంటే ఇష్టం లేదు కదా, మరి వాడు వద్దు అని చెప్పి నాతో పెళ్ళికి సిద్ధపడిన నువ్వు ఈ తాళి మీద అంతా మమకారం పెంచుకోవడం ఏంటి, తాళి తీసి పడేస్తే సరిపోతుంది కదా, వాడికి నీకు ఏ సంబంధం లేదు, వాడంటే నీకు ఇష్టం లేదు, వాడెవడో కూడా నాకు తెలుసుకోవాలని లేదు, మరి అలాంటిది ఇంకా తాళిని మెడలో ఎందుకు, నీకు తీయడం అంత కష్టంగా ఉంటే నేనే తాళిని తెంపి పడేస్తాను, లేదా నువ్వే తీసి నా చేతిలో పెట్టు అని చెప్పి ఇంకా రిషి కాస్త చేతిని చాపి 2 అడుగులు ముందుకు వేస్తుంటే మిథున వెనక్కి వద్దు వద్దు అన్నట్టు మాట్లాడుతుంది. వాడిని ఇంకా మర్చిపోలేకపోతున్నావా, వాడే భర్తగా కావాలి అని అనుకుంటున్నావా అని చెప్పనేసరికి మిథున మాటల్లో ఏమీ అది నోటంట మాట రాదు. ఎప్పటికైనా అర్థమైందా దేవా, మిథున ఇంకా నిన్ను మర్చిపోలేదని, మిథున ఇంకా నిన్ను ప్రేమిస్తుందని, నువ్వు కట్టిన తాళి తీయడానికి తను అంత ఇబ్బంది పడుతుంది, మరి అలాంటిది నిన్నెలా తను మర్చిపోతుందనుకున్నావు అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారిగా మిథున షాక్ అవుతుంది. ఏంటి దేవా అంటున్నానేంటా అనుకుంటున్నావా, దేవా నువ్వు భార్యాభర్తలన్న విషయం నాకు తెలుసు, ఇందాక దేవా నిన్ను క్షమాపణ అడుగుతున్నప్పుడే నేను అప్పుడే విన్నాను, మీరిద్దరూ భార్యాభర్తలన్న విషయం తెలుసుకున్నాను. దేవా నాకు మొత్తం చెప్పాడు, నీ మీద ఉన్న ప్రేమను కూడా చెప్పాడు, అయినా వాడు చెప్పేదేంటి, మీ ఇద్దరి మాటలు నేను విన్నానన్నాను కదా, ఇంకా మిథున నన్ను ప్రేమించట్లేదురా అని చెప్పనేసరికి లేదురా, ఇంకా మిథున మనసులో నువ్వే ఉన్నావు నిరూపిస్తాను అంటూ దేవాన్ని తీసుకొచ్చి ఈ గదిలోనే కూర్చోపెట్టాను. దేవా అని చెప్పనేసరికి దేవా బయటకు వస్తాడు. ఇప్పుడు చెప్పు మిథున, సరే నాకు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నావు, నీ మెడలో తాళి కట్టిన వాడే ఇచ్చేసే, వాడి మొహాన్నే కొట్టు, నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పి ఆ తాళి తెంపి వాడి మొహాన్ని కొట్టు, వాడిని నేను తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వస్తాను, నువ్వు నేను హాయిగా పెళ్లి చేసుకుందాము. చెప్పు మిథున, తాళి నువ్వు తెంచుతావా లేక నన్ను తెంచి వాడి మొహాన్ని కొట్టమంటావా, చెప్పు మిథున అని చెప్పనేసరికి వద్దు రిషి వద్దు అని చెప్పాను. కానీ అంటే ఎందుకు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, దేవాన్ని ఇంకా నువ్వు ప్రేమిస్తున్నావు, మరి అలాంటి తప్పుడు ఎందుకు నీ మనసులో ఇంకా దేవా మీద ఇష్టం లేనట్టు మాట్లాడతావు మిథున, దేవా అంటే నీకు చాలా ఇష్టమని నాకు అర్థమైంది, ఈ విషయం నేను ఎప్పుడో గమనిస్తున్నాను, నువ్వు ముందు భర్తని మర్చిపోలేదు అని కూడా నాకు అర్థమైంది, కానీ ఎందుకో పెళ్ళి జరగడం వల్లే ఇలా అయ్యిందేమో అనుకున్నాను. కానీ దేవా మాటలు విన్న తర్వాత, నీ మాటలు విన్న తర్వాత నాకు క్లారిటీ వచ్చింది, దేవాని ఇంకా నువ్వు మర్చిపోలేదని, దేవాని నువ్వు ఇంకా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని, నీకు దేవా అంటే ఇష్టమని అర్థమైంది మిథున. అందుకే దేవాని నిన్ను ఒకటి చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇలా మాట్లాడుతున్నాను. చెప్పు మిథున, దేవాని నువ్వు ఇంకా ఇష్టపడుతున్నావు కదా, దేవాన్ని మర్చిపోలేదు కదా అని చెప్పనేసరికి అవును, దేవా అంటే నాకు ఇంకా ఇష్టమే, దేవా మీద ప్రేమ చావదు, ఎందుకంటే దేవాన్ని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, కానీ వీడికి నా ప్రేమ అర్థం కాలేదు, నేను వాడి చేయి దాటిపోతున్న ఈ క్షణంలో వాడి మనసులోని ప్రేమను ఇప్పుడు బయట పెడుతున్నాడు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు రిషి అని చెప్పాను. కానీ చూడు మిథున,
నువ్వు నిజంగా దేవా భార్యవి అన్న విషయం నాకు ముందే తెలుసుంటే ఖచ్చితంగా నీకు దేవాని ఒకటి చేసేదవాణ్ణి. నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు ఉండేది కాదు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నాలో ఎప్పుడైతే నీది దేవా మాటలు విన్నానో అప్పుడే నా మనసులోని ఆ ఆలోచన చచ్చిపోయింది. నిన్ను దేవాని కలపడం ఒక్కటే నా లక్ష్యం. నువ్వు ఊ అని చాలు, నిన్ను దేవాని కలిపే బాధ్యత నాది అని చెప్పాను. కానీ నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మా నాన్నకు మాటిచ్చాను అనగాని నువ్వు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా నేను నీ మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే నువ్వు నా స్నేహితుడు భార్యవి అని తెలిసిన తర్వాత కూడా నిన్ను పెళ్లి చేసుకునే అంత మూర్ఖుణ్ణైతే నేను కాదు. నేను నా స్నేహానికి ద్రోహం చేయలేను. నిన్ను దేవాని ఒకటి చేస్తాను, దేవాకు ఎలాంటి కష్టం లేకుండా చూస్తానని వాళ్ళ నాన్నకు మాటిచ్చాను. దేవా ఇక్కడ ఉన్నాడన్న విషయం వాళ్ళకి తెలియదు, కానీ నాకు తెలుసు. నిన్ను ఆ ఇంటి నుంచి దేవా ఒంటరిగా పంపించాడు, కానీ నిన్ను ఈ ఇంటి నుంచి దేవాతో పాటు మీ ఇద్దరిని దంపతులుగా ఇంటికి పంపే బాధ్యత నాది. నువ్వు ఊ అని చాలు, దేవాని నిన్ను ఒకటి చేస్తాను అనేసరికి ప్లీజ్ మిథున, నన్ను క్షమించు మిథున, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను, నీ మనసును బాధ పెట్టను, నిన్ను వదులుకోవాలని అనుకోను. నా ప్రాణం పోయినా నిన్ను వదులుకోను మిథున, నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను, నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను మిథున అని చెప్పి ఇంకా దేవా అనేసరికి ఒక్కసారిగా మిథున దేవాని హత్తుకుంటుంది. ఇప్పుడు తెలిసొచ్చిందేంట్రా నా మీద ప్రేమ, ఇప్పుడు గుర్తొచ్చానా నేను నీకు, ఇప్పుడు అవసరమయ్యానా నీకు, నీ వెంట పడినప్పుడు నీకు నా విలువ తెలియలేదా అని చెప్పాను. కానీ నువ్వే చెప్పావు కదా మిథున, మన దగ్గర ఉన్నప్పుడు మనకు విలువ తెలీదు అని. అందుకే నాకు ఇప్పుడు నీ విలువ తెలిసింది. ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఇప్పుడు నిన్ను వదులుకోవాలన్న ఆలోచన నాకు లేదు. నువ్వంటే నాకు అంత ఇష్టం అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఇప్పుడు దేవా సంతోషమే కదరా అని చెప్పాను. కానీ చాలా చాలా సంతోషంగా ఉందిరా. కానీ మామయ్య అని చెప్పాను. కానీ మామయ్యతో మాట్లాడే బాధ్యత నాది, అర్థమవుతుందా? నువ్వు పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి ఇక్కడ ఉండు, నేను ఏం చేయాలో అది చేస్తాను. మిథున నేను వెళ్తాం కిందకి అని చెప్పనేసరికి సరే ఇగో బట్టలు, నీకు కూడా నేను తీసుకొచ్చాను. నువ్వు నాతో పాటు ఉండాలనుకున్నాను, మీ ఇంటికి వెళ్ళి ఈ బట్టలే ఇవ్వాలనుకున్నాను, కానీ నువ్వు అక్కడ లేకపోవడంతో బట్టలు తెచ్చేశాను. ఈ బట్టలు వేసుకుని రెడీగా ఉండు పెళ్లి కొడుకులాగా, నేను వచ్చి నిన్ను తీసుకువెళ్తాను అని చెప్పి ఇంకా దేవాని కాస్త రిషి గదిలోనే పెడతాడు. త్రిపుర కిందకి మిథున వచ్చేసిన తర్వాత దేవా గదిలోనే ఉన్నాడు అన్న అనుమానం ఉంది కదా, ఇంకా గదిలోకి వచ్చి మొత్తం చూస్తుంది. ఎక్కడా దేవాండడు ఎందుకుంటాడు, దేవా ఉన్నది రిషి రూమ్లో అయితే మిథున గదిలో ఎక్కడ ఎందుకుంటాడు అంటే నేనే భ్రమపడ్డానా, దేవా ఇక్కడ ఉన్నాడు అనుకున్నానా, అయితే దేవా ఇక్కడ లేడన్నమాట. మరి మిథున ఎందుకు అన్నీ గదిలోకి తీసుకొచ్చింది అంటే నిజంగానే మిథున మనసు బాగోకే గదిలోకి తీసుకొచ్చుంటుంది అని చెప్పి అనుకుని త్రిపుర కిందికి వెళ్ళిపోతుంది. ఇంకా దేవ పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి ఉంటాడు. పెళ్లి పెట్టెల మీద రిషి మిథున ఇద్దరు కూర్చుని ఉంటారు. వెళ్ళి బట్టలు మార్చుకురండి అని చెప్పాను. కానీ ఇంకా రిషి కాస్త గదిలోకి వెళ్ళి పెళ్లి కొడుకుగా వేసుకోవాల్సిన బట్టల్ని కాస్త దేవాకు బట్టలు వేసి దేవాన్ని తీసుకొచ్చి రిషి మిథున పక్కన కూర్చోబెడతాడు. రిషి ఏం చేస్తున్నావు అని చెప్పాను. కానీ వీళ్ళిద్దరికే కదా మామయ్య పెళ్లి జరిగింది, ఆ పెళ్లి మీరు చూడలేకపోయారు కదా, అందుకే నేను వీళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఏ నిజమైతే నాకు తెలియకూడదు అని ఇన్ని రోజులు తాపత్రయపడ్డారో ఆ నిజం నాకు తెలిసిపోయింది మామయ్య. మిథున దేవ భార్యాభర్తలు అన్న విషయం నాకు తెలిసిపోయింది. కానీ మీకు తెలియని మరొక విషయం ఏంటో చెప్పనా, మిథున దేవ ఒకరంటే ఒకరికి ప్రాణం, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. వాళ్ళ ప్రాణాలైనా వదులుకోవడానికి సిద్ధపడతారు, కానీ వాళ్ళని వాళ్ళు వదులుకోలేరు. అలాంటి వాళ్ళని వేరు చేయడం చాలా తప్పు మామయ్య. మీరిప్పుడు దేవాని పెళ్లి పెట్టెల మించి పక్కకు లాగి నన్ను కూర్చోబెట్టినా కానీ నేను మిథున మెడలో తాళి కట్టలేను. నా ప్రాణ స్నేహితుడు భార్యను నేను భార్యగా చూడలేను. జీవితాంతం ఆ గిల్టీనెస్ నన్ను వెంటాడుతూనే ఉంటుంది.
నా స్నేహితుడు భార్యను నేను పెళ్లి చేసుకున్నాను అన్న ఆలోచన నాకు జీవితాంతం ఉంటుంది. నేను ఆ తప్పు చేయలేను మామయ్య. మిథునను దేవాను ఎట్టి పరిస్థితుల్లో వేరు చెయ్యొద్దు. వాళ్ళకి ఒకరంటే ఒకరికి ఇష్టం. వాళ్ళని దూరం చెయ్యొద్దు మామయ్య అని చెప్పి ఇంకా అంటూ రిషి హరివర్ధన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. ఇంక ఈ మాట చెప్పి సత్యమూర్తిని శారదని వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపిస్తాడు. ఇంకా రిషి అయితే మరి భాను వాళ్ళు ఈ పెళ్ళి జరగడానికి ఒప్పుకుంటారా? మరి వాళ్ళందరినీ ఎదిరించి దేవా మిథున మెడలో మరొక్కసారి తాళి ఎలా కడతాడు? హరివర్ధన్ దానికి అంగీకరిస్తాడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో. దేవా మిథునలు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.